లిస్ట్లో లేను నేను. లుకింగ్ యంగ్ అండ్ డైనమిక్ అయితే బాగుంటుందండి. ఎనీహౌ అందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గుడ్ ఫ్రెండ్ చాముండేశ్వరి గారు, ఆయన ఒక రుద్రాక్ష దీంట్లో హీజ్ అ స్పెషలిస్ట్ అండ్ చాలా పూజలు అవన్నీ చేస్తుంటారు. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వెల్ విషర్. అండ్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సాయి వెంకట్ గారు ఉన్నారు, అండ్ బేగ్ గారు ఉన్నారు, ఆల్ ఆఫ్ యూ. అండ్ పిక్చర్ డైరెక్టర్ వాసు ఈజ్ అ వెరీ ఓల్డ్ అసోసియేట్. నాకు చాలా హ్యాపీ, నాకు వెరీ సర్ప్రైజింగ్ షాక్ ఇక్కడ రాగానే ఆయన ఒక డైరెక్టర్ అయి ముఖ్యంగా ఒక దేవుడి సినిమా ఆయన చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదండి, నాకు ఈ సినిమాకి ఏం సంబంధం లేదు. సుమన్ గారు అంటే ఇంతకుముందు రామకృష్ణ గారు దర్శకులు మాట్లాడుతూ సుమన్ గారి విషయంలో మా హీరో సార్ అంటున్నారు. రామకృష్ణ గారు సార్ అందరు హీరో, నాకు తెలిసి నా హీరో, నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం 90% హీరో సార్. సో అలా అందరూ నా హీరో అని చెప్పుకునే సుమన్ గారు ఈ వేదిక మీద ఉండడం చాలా హ్యాపీ. అదేవిధంగా ఈనాడు సుమన్ మీడియా అఖిలాండేశ్వరి చిత్రాన్ని ఈరోజు ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దర్శకులు వాసు గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం. నా సినిమాల్లో 10 సంవత్సరాల క్రితం నా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సినిమా లోకం వాళ్ళది కంప్లీట్. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దానవీర శూరకర్ణ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు వాళ్ళ ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు. అలాంటి వారసత్వం నుంచి వచ్చి కొడుకు కూడా ఆర్ట్ డైరెక్టర్గా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ఈనాడు దర్శకుడిగా నిర్మాతగా తన ప్రతిభ నిరూపించాడు. అది కూడా ఏదో లవ్ సినిమా, ఏదో కమర్షియల్గా జనరల్ మూవీ కాకుండా ఒక టఫ్ సబ్జెక్ట్. అంటే అఖిలాండేశ్వరి అనే ఒక దేవత చిత్రం తీయాలంటే చాలా కష్టమండి. లవ్ పిక్చర్స్ కానీ రకరకాలుగా ఎనీ సెంటిమెంట్ మూవీస్ చాలా ఈజీగా తీయొచ్చు, కానీ అవునా అయినాయా అంటే ఈ సినిమా తీయడానికి ప్రత్యక్షమైనటువంటి కొన్ని అనుభవాలను తీసుకొని సినిమాలో పెట్టుంటారు. అవునా, అది బాగా ప్రజలకు అందరికీ భక్తులందరికీ బాగా హత్తుకుంటుందని, అలాగే ఈ యొక్క చాముండేశ్వరి యొక్క అనుగ్రహమే అమ్మవారు అఖిలాండేశ్వరి. పోతే నేను మా హీరో గారిని, సుమన్ గారిని మా హీరో గారిని ఎందుకన్నానంటే సార్ చెప్పుకోవాలి, మనస్ఫూర్తిగా అవకాశం వచ్చింది కాబట్టి. 2001లో నా సినిమా పెళ్ళాం వచ్చింది. సుమన్ గారు, మణిచందన, ఇంకో 2-3 హీరోయిన్లతో చేసాము సినిమా. కార్గిల్ బ్యాక్డ్రాప్లో సినిమా బాగా ఆడింది. ఆ సినిమాకి నంది అవార్డు కూడా రావాల్సింది. ఇన్ టైంలో సబ్మిట్ చేయలేకపోవడం వల్ల మేము అది కోల్పోయాను. సుమన్ గారు కూడా చెప్పారు అప్పుడు. అనుకోకుండా మళ్ళీ 2009లో నేను జగద్గురు షిరిడి సాయిబాబా సినిమా చేశాను, వాస్తవ జీవితం మీద. ఆ సినిమాలో కూడా మా సుమన్ గారు యాక్ట్ చేశారు. వారు యాక్ట్ చేసినందుకే నాకు నంది అవార్డు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఆ 2001 టైంలో ప్రొడ్యూసర్ ఎవరో ఏమిటో తెలియకుండా నేను సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకొని నాకు ప్రతిరోజు భోజనం కూడా వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి పెట్టేవాళ్ళు. నాకు సెట్లో భోజనం కాకుండా కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన పర్సనల్ కాస్ట్యూమ్స్ మొత్తం మీ ఇష్టం అని చెప్పేసి నన్ను ఆ విధంగా నాకు కోఆపరేషన్ చేసి నా లైఫ్లోనే ఒక పెద్ద సినిమా చేస్తానికి ఆయన నాకు కారణం అయ్యారు. కాబట్టి నేను గర్వంగా మా హీరోని చెప్పుకుంటా ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఈ ఆడియో పాటలు బాగున్నాయి, ఆడియో హిట్ కావాలని, సినిమా కూడా బాగా ఆడాలని. ఈ మధ్యనే దిల్ రాజు గారు చెప్పారు థియేటర్లో నేను పర్సంటేజ్కి ఇస్తాను సినిమా బాగుంటే అని. ఆయన పత్రికాముఖంగా చెప్పారు, అందరికీ తెలుసు. మీరు వెళ్ళి కలవండి, థియేటర్లు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. 70 to 75 theatre productions, different shows. During the Khadir Ali Beg Theatre Festival every year, which is a 10-day, 12-day festival, he works without sleeping for 15 days because every evening oka vere set kavale. He and his team, I've seen him work with such devotion and commitment. But one day we are putting a street set, the other day is my own Khuli Qutub Shah's Golconda set. The other day, Nasiruddin Shah is doing some other play, Anupam Kher is doing some other play with some other backdrop. He completely mesmerizes the audience. And he's as much of the Khadir Ali Beg Theatre Festival as any actor, I would say. We just have to give him a drawing, we just have to give the director's input, and he turns the director's vision into an art on stage.